ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో ఏంటంటే నేను యూజ్ చేసే ఎడిటింగ్ యాప్స్ అయితే మీకు ఈరోజు అయితే చెప్పబోతున్నాము. సో అవి ఎలా వర్క్ చేస్తాయని కూడా చెప్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. సో ఈ వీడియోలో మీకు నేను వాడే ఎడిటింగ్ యాప్స్ అయితే మీకు చూపిస్తాను. సో అలాగే మీరు కూడా ఫ్రీగా అయితే యూజ్ అనేది చేసుకోవచ్చు. అన్నిటి లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఒక యాప్ గురించి చెప్తాను. రిమిని యాప్. ఇది ఫోటో ఎడిటింగ్ యాప్. సో దీన్ని యూజ్ చేసుకుని మనమైతే నార్మల్ ఫొటోస్ ఉంటాయి కదా. సో నార్మల్ ఫోటోని మనమైతే మంచి క్వాలిటీగా అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఫ్రీ అన్నమాట. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? సో ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ మొబైల్న ఫొటోస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫోటో తీసుకుంటున్నాను, ప్రభాస్ అన్న ఫోటో. ఇక్కడ అలో మీద ట్యాప్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఓకే, కంటిన్యూ ట్యాప్ చేస్తున్నాను. సో మనకైతే ఫోటో అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. సో దీని గురించి మీకు దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. సో ఈ యాప్ మనకు మంచి క్వాలిటీగా అయితే చూపిస్తుంది ఫోటోని అయితే. ఒకసారి కొంచెం వెయిట్ చేయండి. సో వీడియో కొంచెం లెంత్ అయితే ఉంటుంది, ఎందుకంటే ప్రతి యాప్ గురించి అయితే మీకైతే చెప్పబోతాను. ఓకే, సో ఇందులో చూడండి ఒకసారి మనకు ఫోటోని ఇలా క్వాలిటీగా అయితే చేస్తుంది ఈ యొక్క యాప్ అయితే, రిమిని యాప్. సో దీని గురించి మీకు అన్నీ తెలిసే ఉంటాయి. ఓకేనా? ఇంకా ఇలా చాలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ యాప్ ద్వారా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎలక్ట్రిఫికేషన్ యాప్. సో దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. సో ప్రీసెట్లు అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్లు అయితే ఇస్తూ ఉంటాను. అవి యాడ్ చేసుకొని జస్ట్ నేమ్స్ కానీ ఫొటోస్ కానీ రిప్లేస్ పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వీడియో చేశాను రీసెంట్గా. సో ఇందులో ఫొటోస్ రీప్లేస్ పెట్టుకోవడం చాలా ఈజీ. ఇలా గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫొటోస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ రండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే క్యాప్కట్ యాప్. సో ఇందులో మనకు చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఓకే, సో క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇది నేను వాడే యాప్స్ మీకు చెప్తున్నాను. ఓకేనా? ఓకే, మన క్యాప్కట్ యాప్ అయితే అప్డేట్ వచ్చింది. సో మీకు అప్డేట్ చేసి మీకు యాప్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఓకేనా? ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ మీకు క్యాప్కట్ యాప్లో చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకుని ఏదైనా ఒక వీడియో అయితే తీసుకోండి. ఓకేనా? ఇక్కడ యాడ్ మీద ట్యాప్ చేసుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వీడియో ఉందనుకో, ఈ వీడియోని మనం కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. కింద మనకు ఎఫెక్ట్, యానిమేషన్స్, ఇలా చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బాడీ ఎఫెక్ట్ అని, వీడియో ఎఫెక్ట్ అని, ఇలా వీడియో ఎఫెక్ట్లు వచ్చేసి ఇలా వీడియో ఎఫెక్ట్లు చాలా అయితే ఉంటాయి. చూడండి, ఇలా ఒక్కొక్కటైతే చెక్ చేయండి. చూడండి, ఇలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో మీకు నచ్చింది అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే బాడీ ఎఫెక్ట్లు అయితే ఉంటాయి, అంటే మంచి ఎఫెక్ట్, మంచి గ్లోయింగ్ ఎఫెక్ట్స్ కానీ ఇందులో అయితే ఉంటాయి. ఇందులో చాలా వరకు ఎఫెక్ట్లు అనేది యూజ్ అయితే చేస్తారు క్యాప్కట్ యాప్ అయితే. మీరు ట్రై చేయండి. ఇందులో చాలా యాప్స్ అయితే ఉంటాయి, ఇందులో చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి, యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఏమేమి యాప్స్ యూజ్ చేస్తానో చెప్పుతున్నాను అంతే. పూర్తిగా అయితే యాప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తలేను, జస్ట్ మీకు అట్లా చూపిస్తున్నాను. లైట్ రూమ్ మనకు ఫోటో ఎడిటింగ్కి ఎక్సలెంట్ యాప్. సో ఈ యాప్ యూజ్ చేసుకొని మనమైతే ఫొటోస్ని అయితే మంచి క్వాలిటీగా అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే క్వాలిటీగా అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు ఎల్ఆర్ ప్రీసెట్ ఉంటుంది. సో ఈ యాప్ వచ్చేసి ఇందులో మీకు కొన్ని ప్రీసెట్ వస్తే ఉంటాయి, అంటే డైరెక్ట్గా మనకు ఎడిటింగ్ చేసే ఉంటాయి. మనం జస్ట్ యాప్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఆ పిక్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి. ఓకేనా? ఇక్కడ స్టార్టింగ్ ఫోటో మీరు ట్యాప్ చేసుకుని డౌన్లోడ్ మీరు ట్యాప్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి. ఓకే, మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ యాడ్ టు లైట్ రూమ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మన లైట్ రూమ్ అయితే చూపిస్తుంది. జస్ట్ లైట్ రూమ్ టైప్ చేయండి. ఓకేనా? మనకు ఇందులో అయితే యాడ్ అయిపోతుంది. ఇందులో మనకు లైట్ రూమ్ యాప్లో అయితే యాడ్ అయిపోతుంది ఈ యొక్క ఫోటో. ఓకేనా? ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇక్కడ ఒక ఫోటోకి అయితే నేను ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఈ యొక్క ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన 3 డాట్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ సెట్టింగ్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ పైన రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఏదైనా ఒక మంచి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఫోటో ఉంటుందిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎన్టీఆర్ అన్న ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పేస్ట్ సెట్టింగ్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఈ యొక్క ఫోటోకి అయితే యాడ్ అయిపోతుంది. చూడండి, మనకు కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా, చూడండి. సో ఇది ఇంతకుముందు మనం ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఉండేది.
సో ఈ ఎఫెక్ట్ ఇలా మనకు కొన్ని చేంజ్ అయితే అయిపోతుంది ఓకేనా. సో దీన్ని యూజ్ చేసుకొని మనం మంచి క్వాలిటీగా అయితే ఫొటోస్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఓకేనా. మీకు ఆల్రెడీ లైట్ రూమ్, క్యాప్కట్, ఇన్షాట్ యాప్లో సో మనం అన్నిటిని ఎడిటింగ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేసిన ఇవన్నీ సో ఈ యొక్క యాప్లో అయితే నేను ఎడిటింగ్ అయితే చేస్తాను ఓకే. ఎట్లా అంటే ఫస్ట్ బ్లాక్ ఇమేజ్ తీసుకుంటాను, తర్వాత దీన్ని మనకు వీడియో ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఇలా ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకుంటాను. తర్వాత పిఎఫ్ మీ ట్యాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఫోటో సెక్షన్ వచ్చేసి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యాడ్ చేసుకొని సో స్ప్లిట్ అయితే చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉందనుకో, ఈ వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకుంటూ అదేవిధంగా ఇలా రొటేట్ చేసుకుంటాను. అక్కడ మిస్టేక్ అయిన కాడ స్ప్లిట్ చేసుకొని సో మళ్ళీ కట్ అనేది చేసుకుంటాను. సో ఇదే విధంగా ఇందులో అయితే చేస్తాను. సో ఇది నేను బాగా యూజ్ అయితే చేస్తాను ఓకేనా. మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి ఓకేనా. మీకు ఒకవేళ ప్రతి యాప్ గురించి ఫుల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో నేనైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క యాప్ గురించి ఓకేనా. అలాగే పిక్సార్ట్ యాప్ గురించి మీకు తెలిసి ఉండాలనుకుంటున్నాను. యాప్ పేరు అయితే వింటారు కానీ యాప్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో తెలియదు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీడియం మీ ట్యాప్ తీసుకుని ఇక్కడ కింద ప్లస్ మీ ట్యాప్ తీసుకుని ఇక్కడ ఎడిట్ ఫోటో ఉంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక బ్యాక్గ్రౌండ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీ ట్యాప్ చేసుకుని సో ఇక్కడ వచ్చేసి ప్రభాస్ సార్ ఫోటో అయితే యాడ్ చేసుకుంటున్నాను. పైన యాడ్ మీ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మనము ఈ యొక్క ఫోటోకు ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిమూవ్ బీజీ మీ ట్యాప్ చేసుకుని మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీ ట్యాప్ చేసుకుంటే మనకి ఒక ఫోటోకు ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. వితిన్ 2-10 సెకండ్స్లోగా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత పైన ఎరేజ్ మీ ట్యాప్ చేసుకొని ఈ యొక్క సైజు అలాగే ఒపాసిటీ కొంచెం తగ్గించుకొని కింద మనకు ఫోటో కింద ఈ విధంగా డ్రా చేస్తే మనకు ఎక్సలెంట్ అయితే ఫోటో అయితే క్రియేట్ అయిపోతుంది ఓకేనా. సో ఇలా మీరు ఇలా ఒక్కొక్కటి యూజ్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ యొక్క ఫోటోని పైన డౌన్లోడ్ మీ ట్యాప్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ అయిపోయింది. ఈ యొక్క ఫోటోని మనం రిమినీ యాప్లో మనం క్వాలిటీగా అయితే చేసుకుంటే మనకు ఫోటో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఓకేనా. సో ఈ విధంగా మీరైతే చేసుకోవచ్చు. అలాగే నాయిస్ రెడ్యూస్ యాప్ అయితే ఉంటుంది. సో ఇది యూట్యూబర్స్కి అయితే చాలా యూజ్ అయితే అవుతుంది. సో ఇందులో ఏంటంటే మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు నాయిస్ అయితే వస్తూ ఉంటుంది బయట నుంచి. సో ఈ యొక్క నాయిస్ అనేది మనకైతే తగ్గిస్తుంది ఓకేనా. సో ఇందులో మనీ అడుగుతుంది, మీరైతే బ్యాకప్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఇక్కడ వీడియో అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోల్డర్కి వచ్చేసి మీ యొక్క వీడియో ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకోండి. కొంచెం టైం అయితే పడుతుంది మనకు ఓకేనా. టైం తర్వాత మనకైతే వీడియో అయితే రెడ్యూస్ చేసి మనకైతే మొత్తం ఇక్కడ మనకు ప్లే నాయిస్ అలాగే ప్లే ఒరిజినల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు డిఫరెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్లే చేస్తే మనకు నాయిస్ తీసేసిన సౌండ్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ ప్లే ఒరిజినల్ చేస్తే అది మనకు ఫస్ట్ తీసిన వీడియో అయితే వస్తుంది. దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో ఫార్మాట్ కింద సెలెక్ట్ చేసుకుంటే మనకు వీడియో అయితే మనకు సేవ్ అయితే అయిపోతుంది ఓకేనా. సో ఈ విధంగా దీన్ని యూజ్ చేసుకొని మనమైతే వీడియోని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియోని మొత్తం మనం సో ఇన్షాట్ యాప్లో ఎడిటింగ్ చేస్తే కంప్లీట్ అయిపోయింది. నాయిస్ వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఈ యొక్క వీడియోని మొత్తం తీసుకొచ్చి ఇక్కడ నాయిస్ యాప్లో అప్లోడ్ చేసుకుంటే మనకైతే నాయిస్ అనేది రిమూవ్ అయితే చేస్తుంది ఓకేనా. సో ఈ విధంగా మీరైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యూటీ ప్లస్ ఈ యొక్క యాప్ గురించి మీకు రీసెంట్గానే వీడియో అయితే చేశాను ఓకేనా. సో ఈ వీడియో మీరు చూస్తుంటే కింద రికమెండ్ అయితే ఉంటుంది. ఈ వీడియో చూడండి ఖచ్చితంగా. సో ఈ యాప్లో ఏంటంటే మనం నార్మల్గా ఉన్న వీడియోని మనమైతే 4K లెవెల్ వరకు అయితే హెచ్డీ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ వీడియో ఉన్నది, ఇక్కడ ట్యాప్ చేసుకుని ఏఐ రిపేర్ మీ ట్యాప్ చేసుకొని రైట్ నౌ మీ ట్యాప్ చేసుకొని సో ఇక్కడికి వచ్చేసి వీడియో లేదా ఫొటోస్ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మీరైతే మనం క్వాలిటీగా అయితే అంటే 4K వరకు అయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు మీ మొబైల్ స్ట్రెంత్ బట్టి, అంటే మీ మొబైల్ సపోర్టింగ్ బట్టి ఓకేనా. సో ఇలా మీకు నేను వాడే యాప్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ చూసారు కదా. సో మీకు కావాలంటే కామెంట్ చేయండి, మీకైతే పంపిస్తాను ఓకేనా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.